ఈ వీడియోలో కూడా మరికొక మంచి సజెషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఫుల్ రెడీమేడ్ అనేది ఎలా వస్తుంది, ఫుల్ స్టోన్స్తో బరువుతో కేవలం మనకి ఫంక్షన్ రోజు వేసుకుంటాము. ఒక శారీ తీసుకొని వీలైనంత వరకు దాన్ని హాఫ్ శారీగా కన్వర్ట్ చేయండి. నాకు ఇచ్చిన క్లయింట్ 2 శారీస్ ఇచ్చి 2 హాఫ్ శారీస్ అండ్ వాళ్ళ చిన్న పాపకి ఫ్రాక్ కానీ లంగా జాకెట్ కానీ మీకు ఎలా అవైలబుల్ అయితే అలా చేయండి అని చెప్పారు. అందుకోసమని నేనైతే ఫస్ట్ డిజైన్ అయితే చూపిస్తాను. ఇదిగోండి ఐరన్ ప్లీట్స్ చేశాను. యాక్చువల్గా ఓన్లీ ఒక్క పాపకే పెట్టినట్టయితే మనకి గెయిర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అంటే ఇదేం తక్కువ కాదు, మనకి ఇది కూడా ఒక్కరికైతే బాగా పర్సనాలిటీ హెవీగా ఉండి కొంచెం పొడుగ్గా ఉండే అమ్మాయికి అయితే ఒక్కసారిని ఒక్కరికే ప్రిఫర్ చేయండి, ఓకేనా? అలా కాకుండా కొంచెం చిన్నగా ఉండి 11 ఇయర్స్ ఇప్పుడు చాలా బుడ్డగా చిన్నగా ఉంటున్నారు కదా, వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకన్నా చిన్నపిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి ఒక ఫ్రాక్ అయితే ట్రై చేయమని చెప్పండి, ఓకేనా? ఇదిగోండి ఐరన్ ప్లీట్స్ పెట్టాను చూడండి ఒక్కసారి అంత బుజ్జుగా ఉన్నాయో. కట్ అండ్ దీని మీద బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తాను అనేది చూపిస్తాను. ఏదైనా మనకి ఒక మెటీరియల్ తీసుకున్నామంటే అది స్టిచ్చింగ్లో కూడా ఎక్కువ ఉంటుందండి. ఒకసారి చూసారా, ఫ్రంట్కి అండ్ బాహుబలి అండ్ అయితే పెట్టానండి. ఒకసారి చూడండి. అండ్ ఇది షోల్డర్ జాయింట్ బయటికి కనిపించదండి అసలు, ఓన్లీ లైనింగ్కి మాత్రమే షోల్డర్ జాయింట్ వస్తుంది. బట్ మెయిన్ దీనికి మాత్రం షోల్డర్ జాయింట్ లేకుండా స్టిచ్ చేశాను, ఓకేనండి? ఇదండి. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను. ఏ ప్యాటర్న్లో చేశానండి, కాకపోతే ఇది ఫ్రాక్ కుట్టాను. ఇది ఐరన్ ప్లీట్స్ పెట్టాను అండ్ బ్యాక్ థ్రెడ్స్ ఫ్రంట్కి చూడండి ఇలా అయితే పెట్టి ఇక్కడ వేస్ట్ దగ్గర కూడా సేమ్ లేస్ ఇచ్చానండి. యాక్చువల్గా డ్రెస్ అనేది లేస్ వల్ల మంచి హైలైట్ అయ్యిందండి. చూసారా, ఇద్దరికి ఈక్వల్గా ఒకేలా కుట్టాను. ఇదండి బాహుబలి హ్యాండ్స్ పెట్టాను, సేమ్ దానికిలాగా ఇది కుట్టాను. పిల్లలకి మనకి ఇక్కడ లూజ్ పెట్టేసి థ్రెడ్స్ అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఓకేనా? ఇక్కడ టైట్ పెట్టేస్తే ఏంటంటే వాళ్ళు తీసి వేసుకోవడానికి ఇబ్బంది పడతారు. అండ్ ఇది చూడండి గేరు, సరేనండి? ఇది సెకండ్ మోడల్. ఇదిగోండి క్యాన్ స్కర్ట్, ఇది బుట్టలా వస్తుందండి. అయితే క్యాన్ స్కర్ట్కి నేను థ్రెడ్స్ పెట్టలేదండి, బెల్ట్ పెట్టాను. ఎందుకంటే మనకి దీనికి థ్రెడ్స్ పెట్టి బయట లెహెంగాకి థ్రెడ్స్ పెడితే పిల్లలు పడతారు, వాళ్ళు ఏంటంటే కేర్ చేయలేరు కదా నీట్గా. అందుకని ఇలా ఎలాస్టిక్ అయితే పెట్టేసి ఇక్కడ బటన్ అయితే పెట్టేశానండి, హుక్ అనేది పెట్టేశాను, ఓకేనా? నేను పెట్టే దాంట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్లు అయితే పెట్టండి. నెక్స్ట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా ఈ ప్యాటర్న్ అనేది. అయితే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.